అవుట్ ఎందుకు చేశానంటే వాళ్ళు మాట్లాడాడు కాబట్టి చేశాడు, లేకపోతే నాకేం పార్టీ అది కాదు. మాటలు మాట్లాడాడా లేదా అని మీరు చూసుకోండి. గోపీనాథ్ తల్లిగా నేను అడగాల్సిన బాధ్యత. ఆయన అంత చచ్చిపోయిన తర్వాత అంత వెనపరచాల్సిన ఏంటి? గోపీనాథ్ అంటే చాలా వరకు తెలుసు, వాడు ఎంత దర్జాగా ఉంటాడో ఏముంటాడో అందరికీ తెలుసు. అంత దీంట్లో వెనకాల మాట ఎందుకు చేశారు? ఎందుకంటే ఆ రోజున నన్ను రావద్దు, గోపీనాథ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రావద్దు అని చెప్పినటువంటి లెటర్ చూసుకోండి. పేర్లు చూస్తాను. తల్లి, అన్న, వదిన, అన్నపిల్లలు ఇద్దరు. ఇదే కదా మా కుటుంబం. వీళ్ళు హాస్పిటల్ రానివ్వద్దు ఎందుకన్నారు? సుజాత ఎందుకు చెప్తున్నారు? సునీత ఎందుకు చెప్పింది అన్నమాట? ఏ రకంగా చెప్పింది? ఎవరు చెప్పించారు? లెటరు చెప్పటం కాదు, లెటరు చెప్పటం అయిపోయింది. చెప్పటం 20 ఏళ్ళ నుంచి చెప్తానండి. ఈ లెటర్ నా కొడుకు నాతో బాగానే ఉండేవాడు. అతని సొంత విషయాలు నేనేం కల్పించుకునేదాన్ని కాదు. వెళ్ళేదని నా కొడుకుని చూసుకునేదని వచ్చేసేదాన్ని. మా ఇద్దరికి బాగానే ఉండేది. ఇవన్నీ రోడ్డెక్కి నానా చండాలంగా ఉంటే ఈ విషయాలు ఏంటంటే ఇవన్నీ కూడా బాధపడుతుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ మాటలన్నీ కూడా నిన్న మాట నాకు చాలా బాధ అనిపించింది. కాళ్ళు పట్టుకుంటూ ఇచ్చేవాడు కదా సీటు. కేసీఆర్ కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎమ్మెల్యే పదవికి ఎవరైనా పట్టుకుంటారేం కావాల్సిన వాళ్ళు. గోపీనాథ్ ఎప్పుడు కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాలా? వాడు పోరాడి తెచ్చుకున్నాడు. వాడి జీవితం 43 సంవత్సరాలు రాజకీయ జీవితం. 20 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాలకు వాడు రాజకీయ జీవితం. రెండవ రకం అసలు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. తప్పు చేస్తే అనుకోవద్దు. కాకపోతే జీవితం మాత్రం ఇది. పెళ్ళి ఇది ఇవన్నీ బొట్టు మాటలు ఇది. ఫోటోలు చూపించి పెళ్లి చేశారట, ఏదో చూపించి ఇదంట లేదు. డివోర్స్ అవ్వలేదు. ఇది ఆ సర్టిఫికెట్స్ ఏమైంది? డిస్మిస్ కూడా ఇప్పుడు 2000 ఎంతమ్మా డిస్మిస్ అయింటే 2002లో డిస్మిస్ అయ్యి. ఏం డిస్మిస్ అయింది?